అందరూ నమస్కారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎండాకాలంలో వచ్చే మల్లెపూలు మంచి ఎండాకాలంకి మంచి స్మెల్గా మల్లెపూలు వస్తామంటే ఆ పూలు చూస్తుంటే మళ్ళీ మన తలలో పెట్టుకోవాలన్న ఆశగా ఉంటుంది. ఇంకొకటి పూజ రూమ్లో పెడితే దేవుళ్ళకి అంతా ఆ పూజ రూమ్ అంతా కలకలని ఒక మంచి స్వర్గలోకంలాగా ఉంటుంది. అందుకని దేవుళ్ళకి మనుషులకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాలము అమ్మాయిలు పెట్టుకోరు, మా ఇంట్లో పాప కూడా అంతే పెట్టుకోదు. నేను తిట్టి కొట్టి పెట్టేస్తాను. పూలు పెట్టి అలవాటు చేయండి. ఇప్పుడు వచ్చి అమ్మాయిలు పూలు పెట్టుకుని డ్రెస్సులు అంతా మోడల్గా ఉంటారు. ఇట్లా పూలు పెట్టుకుని భర్తకి పెళ్లి చేసి పంపించినప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అమ్మాయిలు ఇంట్లో ఆడవాళ్ళు పూలు పెట్టుకుని జడేసుకుని పొడుగు జడేసుకుని చీర కట్టుకుని ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు అలాగే రెడీ అవ్వండి. మా వీడియోస్ అంతా చూడొచ్చినలో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చి ఒక 4 రోజులు ఉండాలంటే నిల్వ ఉంచుకోవాలంటే డబ్బాలో వేసి నీట్గా కడిగేసి డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది. మళ్ళీ తీసి మనము దేవుళ్ళకి మనకి పెట్టుకోవచ్చును. ప్రతిరోజు పెట్టుకుంటే బాగుంటుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా పూలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు పెట్టుకోవడం లేదు. పూలు పేపర్ పూలు కైతాల పూలు పెట్టుకుంటారు. అది పెట్టుకోవద్దని డబ్బులు పోయినా పర్వాలేదు, ఒక 50 రూపాయలు మంచిగా పూలు పెట్టుకొని బాగా లక్ష్మీదేవి లాగా ఇంట్లో కలకలని తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు ధనలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. ఆ ఇంటికి ఒక కళ అనేది వస్తుంది. పూలు పెట్టుకోకుండా బయట పోతే కూడా ఎవరి ముందర వస్తే కూడా ఆమె ఎంత బాగుందని చెప్పుకుంటారు. అందుకే పూలు పెట్టుకోండి. మా వీడియోస్ అంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మా తోటలో కాసిన పూలు. మా దగ్గర 2 చెట్లు ఉన్నది, మల్లి చెట్టు ముళ్ళ చెట్టు ఉన్నది. ఆ చెట్లో కాసిన పూలు ఇవి ఇప్పుడు చూపించినాను. తట్లో దగ్గర 1 కేజీ పూలు కాసింది. ముళ్ళ ఒక 1/2 కేజీ, గుండు మల్లి 1 కేజీ. చూడండి ఎంత బాగుంది. పూలు చూస్తా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ వాసనే వేరు. మల్లెపూలు వాసన అంటేనే అట్లే మరిచిపోతారు. ఇల్లుని మర్చిపోతారు, గార్డెన్ని మర్చిపోతారు. చూడండి ఎంత బాగుంది మల్లెపూలు. తట్లో వేసి మనము అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇంట్లో.